హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు సిలబస్ కూడా ఒక ఆర్డర్లో మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. సో సింప్లిఫికేషన్స్కి సంబంధించి బాడ్మస్ అండ్ వి బాడ్మస్కి రూల్స్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ బిఫోర్ వీడియోలో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని అంటే గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది. వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో డెసిమల్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో వాటికి సంబంధించింది కూడా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ప్రాబ్లం మధ్యలో డెసిమల్స్లో ఎలా మల్టిప్లికేషన్స్ ఎలా ఎడిషన్స్ చేసుకోవాలి అనే ట్రిక్స్ కూడా చెప్తుంటాను కాబట్టి మీరు ఎక్కడైతే స్కిప్ చేస్తారో అక్కడ మీరు మిస్ అయిపోతారు. సో ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీరు వదిలిన ప్రాబ్లం పొరపాటున రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే అదే మోడల్ ఏం చేస్తారు? సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఈ 6-2కి బార్ కూడా ఉంది, ఖచ్చితంగా మర్చిపోద్ది ఎవరు కూడా. సో ఫస్ట్ మనకి ఏం సాల్వ్ చేసుకోవాలి? వి బాడ్మస్ అంటే ఫస్ట్ వెనకలం, వి అంటే వెనకలం, బార్ ఎక్కడైతే ఉంటుందో ఫస్ట్ మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో 6-2ని ఫస్ట్ సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? +4 అనేది వస్తుంది. ఒకసారి ఇక్కడ క్యాన్సిలేషన్ చూసుకోండి. 4 1s 4 1s 4 5s 5 1s 5 3s. సో 25 + 15 - 51 + 17 3s 51 + 4 -51 + 51 గెట్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది చూడమ్మా? 25 ఒక 15 40 40 + 4 ఆన్సర్ వచ్చేసి మనకి 44 అనేది వచ్చింది. ఎక్కడ ఉంది 44? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి ప్రతి ప్రాబ్లం కూడా. నెక్స్ట్ మనము 12th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే బార్ అనేది కనిపిస్తుంది. బార్ కనిపిస్తుంది కాబట్టి కన్ఫామ్గా మనకి వి బాడ్మస్ రూల్ అనేది అప్లై అవుతుంది. సో ఫస్ట్ మనము 10 + 26 - 15 ఇంటూ బ్రాకెట్స్ అనేది ఏది కూడా మర్చిపోకూడదు. ఒక్క బ్రాకెట్ మిస్ అయినా కూడా ఆన్సర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. డివైడెడ్ బై 2 ఇంటూ 7 - 5 బార్ అంటున్నాడు. అంటే వెనుకలం ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోవాలి కదా. సో 7 - 5 అంటే 2 వస్తుంది. సో 2. సో నెక్స్ట్ బ్రాకెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. 10 + 26 - 15 ఇంటూ బ్రాకెట్లో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 20 - 5 డివైడెడ్ బై 2 అనేది ఉంది కదా, డివైడెడ్ బై 2 అని ఉంది కదా. కాబట్టి ఏం చేసుకోవచ్చు మనము? బై 2గా రాసుకోవచ్చు. క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు, క్యాన్సిల్ అవ్వదు కాబట్టి బై 2 రాసుకున్నాను. ఇంటూ 2 అనేది అలాగే రాసుకున్నాను. సో 2 ఏమవుతుందమ్మా మనకి? క్యాన్సిల్ అయిపోతుంది. సో 10 + 26 - 15 ఇంటూ ఇక్కడ ఏముంది బ్రాకెట్లు? ఇంకా 20 - 5 ఉంది అంటే ఎంత వస్తుంది మనకి? 15 వస్తుంది. సో 10 + 26 - 15 15 సార్ ఎంత వస్తుంది? 225 వస్తుంది. 225 వస్తుంది. సో 10 ప్లస్ ఇక్కడ మొత్తం మనకి 225 నుంచి 26 అనేది సబ్ట్రాక్షన్ చేసుకుంటున్నా. సో ఎంత వస్తుంది మనకి? 199 వస్తుంది. ఏ 199 ఇది? బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది వస్తుంది. 199కి ముందు ఏమొస్తుందమ్మా? మైనస్ వస్తుంది. సో ఈ మైనస్ అనేది కనిపిస్తుంది కదా అందరికీ. సో మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అయిపోతుంది. సో 10 - 199 అప్పుడు ఏమవుతుంది? -189 అనేది ఆన్సర్ అవుతుంది. -189 అనేది ఆన్సర్ అవుతుంది. సో -189 ఎక్కడ ఉంది చూడండి అమ్మా ఒకసారి. సో 4th ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. పొరపాటున దీంట్లో ఏదైనా బ్రాకెట్ ఒక్కటైనా నువ్వు మిస్ చేసావంటే మాత్రము తప్పకుండా నీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. నీకు వచ్చిన రాంగ్ ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుంది. వెంటనే మనం ఏం చేస్తాం? మనకు వచ్చింది రైటే అని చెప్పేసి ఆప్షన్ అనేది పెట్టేస్తాం. సో సింప్లిఫికేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చిన రాంగ్ ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుంది. కాబట్టి వచ్చిందని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆన్సర్ అనేది పెట్టుకోవాలి మనము. నెక్స్ట్ మనము 13th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ అనమాట. బట్ కొంచెం అర్థం కాకపోయినా వెళ్ళిపోయే మార్క్ లూజ్ అయ్యే ప్రాబ్లం కూడా ఇవే. చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, బట్ చేసుకుంటే 1 మార్క్ ఈజీగా నీకు వచ్చేస్తుంది. పొరపాటున నువ్వు కొంచెం మిస్ చేసినా కూడా 1 మార్క్ పోతుంది. సో బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. y ప్లస్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. సో y మైనస్ y ప్లస్ x ప్లస్ y మైనస్ ఆఫ్ y మైనస్ x. సో కర్లీ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. ప్లస్ z ప్లస్ x. సో దీంట్లో బాగా అబ్జర్వ్ చేయండి అమ్మ. ఇప్పుడు ఒకే ఒక స్టెప్లో అయిపోతుంది. సో y మైనస్ ఇంటూ ఇక్కడ ఏం లేకపోతే ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? -y మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? -x ప్లస్ నెక్స్ట్ y అలాగే రాసుకుంటున్నాను. నెక్స్ట్ y మైనస్ y మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్
ఎక్స్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి బ్రాకెట్కి ముందు మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం లోపలికి మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో ప్లస్ ఆ తర్వాత జెడ్ ప్లస్ ఎక్స్ అనేది అలాగే రాసుకున్నాను. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేవి బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, ఇక్కడ కూడా ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది చూడండి ఒకసారి, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకి వై ప్లస్ ఈ వై ప్లస్ ఇంకేం మిగిలింది జెడ్ ప్లస్ ఎక్స్. దీన్ని మనం ఆర్డర్లో రాసుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అయిపోయింది. జస్ట్ ఒక్క స్టెప్లో అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్కడుంది మనకి, ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. చూసారా, అంటే ఏం లేదు, ఇక్కడ ఈ మైనస్ అనేది లోపల మల్టిప్లికేషన్ చేసుకోవాలి అనేది మనకు తెలియాలి. సో మైనస్ వెళ్ళి ప్లస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ వెళ్ళి మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది అనేది ప్రీవియస్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుని ఉన్నాం. ఎవరైనా పొరపాటున చూడకపోతే మాత్రం ఫస్ట్ ఆ వీడియో చూసి ఇక్కడికి వస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది, లేదంటే డైరెక్ట్ జంప్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా వీడియోస్ని మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మనము 14th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, షార్ట్ కట్స్లో చెప్పేస్తాను. సో 21 × 31 = 713. ఆ తర్వాత ఏముంది మనకి ఇక్కడ, సో 0.00713 డివైడెడ్ బై 3.1 అనేది ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఖచ్చితంగా మిస్టేక్స్ అనేది చేయడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేయలేక కాదు, వాళ్ళకి ఈ ప్రాబ్లం కంటే ముందున్న బేసిక్ పాయింట్ అనేది తెలియదు. డెసిమల్స్లో ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే, మనము మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100తో మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నాం. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పాయింట్ రైట్ సైడ్ వెళ్తుందా లెఫ్ట్ సైడ్ వెళ్తుందా అనే దాని గురించి క్లారిటీ ఉండాలి. డివిజన్ చేసేటప్పుడు 100తో డివిజన్ చేస్తున్నాం అనుకో, అప్పుడు కూడా పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తుందా లేకపోతే రైట్ సైడ్కి వెళ్తుందా అనే దాని గురించి క్లారిటీ ఉండాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫస్ట్ అర్థమైనట్టే ఉంటుంది, ఆ తర్వాత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ మన ఛానల్లో మన నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరి కోసము ఒక విషయం నేను చెప్పాను అంటే మాత్రము ఖచ్చితంగా దాని గురించి మైండ్లో అలాగే గుర్తుండిపోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పే టెక్నిక్ కొన్ని నువ్వు బాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయి. ఈ ప్రాబ్లం చెప్పే ముందు బేసిక్ పాయింట్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 373.4 అని ఉంది, ఇలా ఉందమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనము మల్టిప్లికేషన్ అనేది దేంతో చేసుకోవాలి అంటే 10, 100, 1000, 10,000 ఇలాంటి నెంబర్స్లో చేసినప్పుడు మాత్రమే పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్కో జరగడం జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ వాటితోనే ఎందుకు చేసుకోవాలి, వేరే నెంబర్స్తో చేసుకుంటే ఎందుకు జరగదు సార్ అని నీకు డౌట్ రావచ్చు. ఎస్, మనం చేసేది 100, 10 అంటే 1 అనేది ఉంటుంది. ఏ నెంబర్ నువ్వు 1తో మల్టిప్లికేషన్ చేసినా మళ్ళీ ఇదే వస్తుంది. అదే నువ్వు 200, 300 తీసుకొని చేస్తున్నప్పుడు ఈ నెంబర్ కాస్త చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కొంచెం వేరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ 10, 100, 10,000, 1000 వీటితో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అసలు మనం మల్టిప్లికేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనము రాసుకోవచ్చు. సో డివిజన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పాయింట్ ఎలా జరుగుతుందని జాగ్రత్తగా చూడు. ఇప్పుడు నేను దీన్ని డివైడెడ్ బై చేస్తున్నాను, పక్కనే 373.4 దీనికి నేను మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి బాగా. డివిజన్ చేసేటప్పుడు నీకు డినామినేటర్లో అంటే హారంలో ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో అన్ని స్టెప్స్ లెఫ్ట్ సైడ్కి జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ 2 స్టెప్స్ వేసి ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ తర్వాత వస్తుంది. అంటే ఎలా మారిపోతుంది, ఇది 3.734గా మారిపోతుంది. అంటే డివిజన్ చేసేటప్పుడు ఎటువైపుకి చేంజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎటు సైడ్ వెళ్తుంది, అదే 100తో రైట్ సైడ్కి వెళ్తుంది. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేసుకో. 7,3,7,3 ఇక్కడ ఉండే పాయింట్ ఎన్ని స్టెప్స్ వేయాలి, ఇప్పుడు 2 జీరోస్తో చేస్తున్నాం కాబట్టి 2 స్టెప్స్ వేయాలి. అంటే 4 రాశాను, ఇక్కడ ఉండే పాయింట్ ఇక్కడ నుంచి 2 స్టెప్స్ అనేది వేయాలి. ఇందాక 2 స్టెప్స్ వేస్తే ఈ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాము. ఇక్కడ ఉండే పాయింట్ ఇప్పుడు 2 స్టెప్స్ వేయాలి అంటే ఇక్కడ ఉండేది ఒక్క నెంబరే, మరి ఇంకో నెంబర్ ఏది సార్ అంటే ఏమీ లేకపోయినప్పుడు మనము దాన్ని జీరోగా పెట్టుకోవాలి. సో జీరో పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టుకోవచ్చు పాయింట్ అనేది. సార్ మరి దాని తర్వాత ఏం లేవు కదా సార్ అంటున్నావా, ఎస్, దాని పక్కన ఏమీ లేకపోతే అసలు పాయింట్ కూడా ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, పాయింట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఇలా పాయింట్కి పక్కన నెంబర్ ఉంటే పెట్టుకో,
అవసరం లేదనుకో, పెట్టుకోవాల్సిన అవసరం లేదు పాయింట్ అనేది. ఎక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోవాలి, రైట్ సైడ్ అవసరం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేసే కొద్దీ నీకు అర్థమవుతుంది, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది కాస్త ఎలా అయిపోయింది ఇప్పుడు 3 7 3 4 0గా మారిపోయింది. అంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు రైట్ సైడ్ వెళ్తుంది, డివిజన్ చేసేటప్పుడు పాయింట్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. చెప్పేస్తే మీకు కొంతమంది గుర్తుంటుంది, కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చున్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మర్చిపోతారు. మీకు చెప్పే టెక్నిక్ కూడా ఏంటంటే ఎంఆర్ అంటే ఏంటి, మీ అందరికి తెలుసుగా మిస్టర్. మనందరినీ మిస్టర్ అంటాం, అంటే ఒక గౌరవంతో పిలిచే పదం అనమాట మిస్టర్. ఇక్కడ మిస్టర్ అంటే ఎం అంటే మల్టిప్లికేషన్, ఆర్ అంటే రైట్ సైడ్. గుర్తుపెట్టుకో, ఎం అంటే మల్టిప్లికేషన్, ఆర్ అంటే రైట్ సైడ్. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పాయింట్ రైట్ సైడ్ వెళ్తుంది అని గుర్తుపెట్టుకో. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు రైట్ సైడ్ వెళ్తుంది అని నీకు గుర్తున్నప్పుడు, డివిజన్ చేసేటప్పుడు ఎటు వెళ్తుంది, ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడే వెళ్తుంది. అర్థమైపోతుంది కదా. కాబట్టి సో దిస్ ఈస్ ద టెక్నిక్ కోడ్, దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్. ఎప్పుడు ఈ ప్రాబ్లంకి బిఫోర్ ఈ బేసిక్ పాయింట్ అనేది మనకి తెలియాలి. ఇప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, 23 × 31 = 713 అంటున్నాడు. సో ఇక్కడ మనం ఎలా మార్చుకోవాలో బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇలా మార్చుకున్నాం డివైడెడ్ బై ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ 23 = 713/31గా రాసుకున్నాం. అంటే 713/31 అంటే 23 వస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు దీన్ని మనము డినామినేటర్లో కూడా ఇలా ఉండేదాన్ని మనం ఎలా మార్చుకుంటున్నాము అంటే 0.00713/3.1. సో మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు రైట్ సైడ్కి వెళ్తుంది కాబట్టి ఈ 3.1ని 31గా చేంజ్ చేయాలి అంటే ఈ పాయింట్ అనేది ఒక స్టెప్ రైట్ సైడ్కి వేయాలి, ఒక స్టెప్ మాత్రమే వేయాలి. ఒక స్టెప్ వేయాలి అంటే దేంతో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది, 10తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి 10/10తో చేస్తున్నాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇంకో విషయం, డినామినేటర్లో 10తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంటే న్యూమరేటర్లో అవసరం ఉన్నా లేకపోయినా 10తోనే చేయాలి. పొరపాటున డినామినేటర్లో 100తో చేస్తున్నాం అంటే న్యూమరేటర్లో కూడా 100తో చేయాలి. న్యూమరేటర్లో 1000తో చేస్తున్నాం అంటే డినామినేటర్లో కూడా 1000తోనే చేయాలి. సేమ్ నెంబర్తోనే మల్టిప్లికేషన్ చేయాలి ఎప్పుడైనా కూడా. న్యూమరేటర్లో 10, డినామినేటర్లో 100 అలా చేయకూడదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 0.00713 ఉంది కదా. సో ఇక్కడ ఉండే పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ ఉండే పాయింట్ని మనము ఇక్కడ రాసుకోవచ్చు. 3.1 కాస్త 31గా మారిపోతుంది. ఇప్పుడు చూడు, పాయింట్ తర్వాత 2 జీరోస్ ఉన్నాయి కదా, ఈ 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో 713 ఉంటే 23 ఉంది ఆన్సర్. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, 4 నెంబర్ తర్వాత పాయింట్ అనేది ఉంది కాబట్టి మనం కూడా 23 2 నెంబర్స్, థర్డ్ నెంబర్ తెలియదు కాబట్టి 0, ఫోర్త్ నెంబర్ కూడా తెలియదు కాబట్టి 0. ఇప్పుడు 4 నెంబర్స్ అయ్యాయి కాబట్టి పాయింట్ పెట్టుకోవచ్చు. పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏమీ లేదంటే 0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంటే, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. సో ఎక్కడుందో చూడు, 0.0023. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనము 15th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 31 × 23 = 713 అని ఉంది. సో కొంచెం చేంజ్ చేశాడు దాన్ని. సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఇలా ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అనేసి ఇలా అడుగుతున్నాడు. సో దీని వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇలా ఉంది, ఇది పక్కన పెట్టేసుకోండి. సో 3100 × 0.00023. బాగా అబ్జర్వ్ చేయండి, మల్టిప్లికేషన్ 2 zeros చేస్తున్నాం. ఈ 2 zeros మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పాయింట్ అనేది ఎటు వెళ్తుందని చెప్పుకున్నాము, రైట్ సైడ్ వెళ్తుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ 2 zeros పోతున్నాయి, 31 అవుతుంది ఇంటూ అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ ఉండే పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే 1 0 2 0 థర్డ్ 0 పక్కన ఉండాలి పాయింట్ అనేది. ఆ తర్వాత ఏముంది, 0 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఇందాక నేను ఒక విషయం చెప్పాను, 0 పాయింట్కి ముందు ఒక 0 ఉంటే చాలు, ఈ 0 ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని నువ్వు మల్టిప్లికేషన్ చేసుకుంటే 31 × 23 అనుకో 713 అవుతుంది. ఇప్పుడు 713 పాయింట్స్ ఏం లేనప్పుడు ఇప్పుడు ఎన్ని నెంబర్స్ అవుతా పాయింట్ ఉంది, 3 నెంబర్స్ అవుతా పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 నెంబర్స్ అవుతా పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. పాయింట్కి ముందు ఏం లేకపోతే ఏం పెట్టుకుంటే 0. సో 0.713. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడుందో చూడండి, 0.713 ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 0.713 అనేది ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ మనము 16th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే దీన్ని సూక్ష్మీకరించి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఎక్స్ -5/3 -x - 2/4 = 7/2. ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుందమ్మా మనకి, 3 4 ఉంటే 12 వస్తుంది ఎల్సిఎం. ఓకేనా. సో ఈ 4 వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది. సో 4 of
ఎక్స్ మైనస్ 5 మైనస్ 3 వచ్చేసి దీంతో మల్టిప్లై అవుతుంది. సో 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7/2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాన్సిలేషన్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే న్యూమరేటర్తోని క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్తోని క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 2 1s 2 6. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4 into x ఏమవుతుంది, 4x మైనస్ 4 5s 20. సో మైనస్ 3 into x 3x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s 6 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఉన్న ఈ 6 ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 7 into 6 అవుతుంది. 7 6 ఎంత, 42. సో ఇక్కడ చూడండి 4xలో నుంచి 3x సబ్ట్రాక్షన్ జరుగుతుంది అంటే x వస్తుంది. మైనస్ 20 ప్లస్ 6 అంటే మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ చేయాలి. 20లో నుంచి మనకి 6 పోతే ఎంత వస్తుంది, 14. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 42. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 14 అటు పోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ 14. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, 56 వస్తుంది. ఎక్కడుంది 56, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు డీటెయిల్గా అర్థం అవడం కోసం ఇన్ని స్టెప్స్, నార్మల్గా త్వరగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోయారనుకోండి ఎగ్జాక్ట్గా 2 స్టెప్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేసుకుని ఎల్సిఎం చేసుకుని క్యాన్సిల్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు వస్తుంది అంత యాక్యురసీగా చేయడం అనేది, త్వరగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఫస్ట్ టైం కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది డీటెయిల్గా చెప్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ అన్ని మోడల్స్ అనేది కవర్ అవుతున్నాయి కాబట్టి రిమైనింగ్ సేమ్ మోడల్స్ అనేది మీరు చేసే కొద్దీ ఫాస్ట్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి 17th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయడమ్మా. 23 into 33 ఈజ్ ఈక్వల్ టు 759. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు బాగా అబ్జర్వ్ చేయండి. సో 0.00759 డివైడెడ్ బై 3.3 అయితే ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి బాగా చేయండి. ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ బిఫోర్ మనం చేసాము. సో ఇలా ఉన్నప్పుడు 3.1 ఉంది ఇంతకు ముందు ప్రాబ్లంలో, ఇప్పుడు 3.3 అనేది ఉంది. కాబట్టి దీన్ని నువ్వు ఎలా మార్చుకోవాలి, 23 ఈజ్ ఈక్వల్ టు 759 బై ఇంటూ ఫామ్లో ఉన్న 33 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ వస్తే బై అవుతుంది. సో ఇలా సో 759/33 ఉంది. ఇక్కడ కూడా నువ్వు ఏం చేయాలి, ఈ 3.3ని 33గా మార్చుకోవాలి. అంటే ఒక స్టెప్ మాత్రమే వేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి దేంతో మల్టిప్లికేషన్ వస్తుంది, 10/10తో చేసుకుంటే వస్తుంది. కాబట్టి ఇంటూ 10/10. ఇది కాస్త ఎలా మారిపోతుంది చెప్పండి, ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ 0.0759 బై 33 మల్టిప్లికేషన్ జరిగింది కాబట్టి. సో ఈ 10 వచ్చేసి దీంతో జరుగుతుంది, ఈ 10 వచ్చేసి దీంతో మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి ఇప్పుడు చూడండి 759 ఉంటే 23, ఇక్కడ 4 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 23కి కూడా 4 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 థర్డ్ 1 0 ఫోర్త్ 1 కూడా 0నే, ఆ తర్వాత పాయింట్, ఆ తర్వాత ఏం లేకపోతే మళ్ళీ 0. సో 0.0023 ఎక్కడ ఉంది చెప్పండి, 0.0023 ఆప్షన్ బి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ మోడల్ ఇంతకు ముందు వచ్చింది, ఫస్ట్ టైం చేసేటప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. సేమ్ రిపీట్ అయింది కాబట్టి ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 18th ప్రాబ్లం చూడండి ఒకసారి. సో 1120 బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80. అయితే మనకేం కావాలి, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి ఎక్స్ అనేది అటు ఉండాలి, ఈ 80 అనేది ఇటు రావాలి. అప్పుడు ఏమవుతుంది మనకి, సో 1120/80 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఓకేనా. క్యాన్సిలేషన్ చూడ ఒకసారి, క్యాన్సిలేషన్. సో 0 0 క్యాన్సిల్, 8 1s ఇక్కడ 8 1s 8, ఇంకెంత ఉంటుంది, 8 పోతే 3 ఉంటుంది. ఆ 3ని పక్కన రాసుకుంటే 32 లాగా కనిపిస్తుంది. 8 టేబుల్ 32 ఎన్ని టైమ్స్ పోతుంది, 14 టైమ్స్, 4 టైమ్స్ పోతుంది కాబట్టి 14 అవుతుంది. అని మనకు అడిగింది రూట్ ఎక్సా, కాదు, ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఈ రూట్ అనేది పోవాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. సో వర్గం చేసుకోవాలి, ఇరుపక్కల తెలుగులో వర్గం అంటారు కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది వచ్చేసి రూట్ ఎక్స్కి హోల్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 14కి కూడా హోల్ స్క్వేర్ వస్తుంది, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 స్క్వేర్ ఎంత వస్తుంది మనకి, 196 వస్తుంది. సో ఎక్కడ ఉంది ఆప్షన్ మనకి, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఉన్నదాన్ని ఎలా మార్చుకోవాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. అది కూడా త్వరగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ఎక్స్ని అటు తీసుకెళ్తేనే కదా మనకి వాల్యూ రావాలి అనే థాట్ అనేది మన మైండ్లో వెంటనే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి మనము. అప్పుడే ప్రాబ్లం అనేది ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 19th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, పి వాల్యూని కనుక్కోమన్నాడు అని అందరూ అనుకుంటారు, కానీ ఇక్కడ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ట్వైస్ ఆఫ్ పి.
నీకు పీ వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని ట్వైస్ చేయమంటున్నాడు, అంటే ఇంటూ 2తో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఆప్షన్స్లో చెక్ చేసుకోమంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్సే మనకి మార్క్స్ అనేది పోగొట్టుకోవడానికి అవకాశం ఉండేది. బాగా అబ్జర్వ్ చేయండి. పీ ఈజ్ ఈక్వల్ టు, బాగా అబ్జర్వ్ చేయండి, 36 మైనస్ 2 ఆఫ్ 20 ప్లస్ 12 డివైడెడ్ బై 4 ఉంది ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 10 అనేది రాసుకున్నాము 10. సో ఇక్కడ ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటమ్మా, డివిజన్ చేసుకోవాలి. సో బాడ్ మాస్లో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది డివిజన్. సో 12 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 3 వస్తుంది క్యాన్సిలేషన్ చేసుకుంటే. 12 4 4 1 4 3 అలాగనమాట. సో పీ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 2 ఆఫ్ 20 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి 3 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 10 అనేది రాసుకున్నాం. సో డివైడెడ్ బై కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసుకోవాల్సింది ఏంటిది, మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 9 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 4 వస్తుంది. సో ఒకేసారి చేసుకోవచ్చు. 36 మైనస్ 2 20 ప్లస్ 3 3s are 9 మైనస్ 2 2s are 4 ప్లస్ 10 అనేది రాసుకుంటున్నాం. సో 36 మైనస్ 2 ఆఫ్ 20 ప్లస్ 9 ఏమవుతుంది 29 అవుతుంది. 29లో నుంచి ఎంత పోవాలి, 4 పోవాలి, అంటే ఎంత వస్తుంది 25 వస్తుంది. సో 25 ప్లస్ 10. సో మళ్ళీ చూడండి ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో 36 మైనస్ ఎంత వస్తుంది 50 ప్లస్ 10 అనమాట. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి మనము, ఎడిషన్ ఉన్నవి ఎక్కువగా ఉన్నవి కాబట్టి ఎడిషన్ చేసుకోవాలి ఆర్డర్ అనేది. 36 ఒక 10 ఎంత అవుతుంది 46 మైనస్ 50 అంటే ఎంత వస్తుంది మనకి -4 వస్తుంది. అంటే బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో -4 ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది పెట్టేస్తారు. కానీ తను అడిగింది పీ వాల్యూ కాదు, మళ్ళీ ఆలోచించండి. ట్వైస్ ఆఫ్ పీ అంటున్నాడు, అంటే పీకి రెట్టింపు అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఇంటూ 2 చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది -8 అవుతుంది. ఎక్కడుంది ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఆన్సర్ అనేది దొరకదనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయడమ్మా. ఇఫ్ 1131 డివైడెడ్ బై 39 ఈజ్ ఈక్వల్ టు 29. సో నెక్స్ట్ దెన్ 11.31 డివైడెడ్ బై 0.0029 అంటున్నాడు. అంటే దాన్ని మనం ఎలా చేసుకోవాలి, 1131 బై 39 ఈజ్ ఈక్వల్ టు 29. దీన్ని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 11.31 బై 0.0029 ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనకి ఇంతకుముందు ఉంది కాబట్టి దీన్ని కొంచెం మాడిఫై చేసుకోవాలి. డినామినేటర్లో 29 ఉంది కాబట్టి ఇది ఇటు రావాలి, ఇది అటు పోవాలి. కాబట్టి 1131 బై 29 ఈజ్ ఈక్వల్ టు 39. అంటే ఇటు పక్కన ఖచ్చితంగా 39లోనే వస్తుంది ఖచ్చితంగా. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు డినామినేటర్లో 29 రావాలి అంటే ఇక్కడ దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, మనము 10,000తో చేయాలి. అదేంటి సార్ ఎందుకు చేయాలి అంటే ఇక్కడ 4 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇందాక 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. ఇలాంటి మోడల్ చేసినప్పుడు 1 నెంబర్ తర్వాత పాయింట్ అంటే ఒక స్టెప్పే వేయాలి రైట్ సైడ్, కాబట్టి 10తో చేసాం. ఇప్పుడు 4 స్టెప్స్ వేయాలి కాబట్టి 10,000తో చేయాలి. డినామినేటర్తో ఏ నెంబర్తో అయితే చేస్తున్నామో న్యూమరేటర్లో కూడా సేమ్ నెంబర్తోనే మనము చేయాలి. కాబట్టి ఏం అవ్వాలి అప్పుడు, సో 1131 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 2 స్టెప్స్, ఇంకో 2 జీరోస్ ఉంటాయి కదా. కాబట్టి ఏం చేసుకోవాలి మనము, మీకు అర్థం అవ్వాలంటే ఇంకో స్టెప్ వేస్తాను. 29 ఇంటూ 10,000 బై 10,000. సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ 2 స్టెప్స్ వేస్తుంది, రిమైనింగ్ 2 జీరోస్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు పక్కన. సో 1131 2 జీరోస్ బై 29. సో ఇలా మారిపోతుంది. ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ చేసుకున్నాం అనుకో, 29 1 29 39. సో నెక్స్ట్ 2 జీరోస్ ఉన్న 2 జీరోస్ అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 3900 అంటే 3900. ఎక్కడుంది ఇది, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి √75 ప్లస్ √363 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు √n. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అంటే n వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, అన్ని రూట్లు ఉన్నాయి కాబట్టి సో వర్గం చేసుకో, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇదేమవుతుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, ఇది వచ్చేసి n స్క్వేర్ అవుతుంది. అప్పుడు మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏమొస్తుంది మనకి, సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇలా మనకి ఏని 75 అనుకోండి √75, బిని √363 అనుకోండి ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. సో అలాంటి టైంలో మనకి √75 ప్లస్ √363 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √n హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే √75 హోల్ స్క్వేర్, సో స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్, ప్లస్ √363 హోల్ స్క్వేర్, సో స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్, ప్లస్
2 ఏ అంటే ఏంటమ్మా ఇక్కడ √75 దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 25 3 రాసుకోవచ్చు. సో 25 అనేది బయటకు వస్తే ఏమవుతుంది 5 అవుతుంది. √3 అనేది అలాగే రాసుకోవచ్చు. కాబట్టి 5√3. నెక్స్ట్ 363ని మనము స్క్వేర్ రూట్లో ఎలా రాసుకోవచ్చు 121 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 121 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 121 బయటికి రావాలంటే 11 స్క్వేర్ 11 వస్తుంది బయటకు వచ్చేసరికి. కాబట్టి 11 ఇంటూ √3 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు దీనికి క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది n వస్తుంది అనమాట. సో 75 ప్లస్ 363 ఎంత అవుతుంది 363 ప్లస్ 75 మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 8 ఇక్కడ వచ్చేసి 13 438. సో 438 ప్లస్ ఇక్కడ చూడండి 2 5s 10 ఇంటూ 11 110 √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో √3 హోల్ స్క్వేర్ అయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. సో ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు n. 438 ప్లస్ దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది 330 ఈజ్ ఈక్వల్ టు n. ఇద్దరిని మనం యాడ్ చేసుకుందాం. సో 438 330 యాడ్ చేసుకుంటే 8 6 7 670 768 768 ఎక్కడ ఉంది చూడండి ఒకసారి ఆప్షన్ సి. సో 768 ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఆ తర్వాత 22 అనేది హోంవర్క్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమే. సో ఈ ప్రాబ్లం వచ్చేసి హోంవర్క్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో 14 2 zeros ఉన్నాయి కాబట్టి 1 0 అవుతుంది. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తము 14 అవుతుంది. ఆ తర్వాత ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది 4 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్కి పక్కన ఏమీ లేదు అంటే 0 అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి. సో 196కి ఏమవుతుంది 14 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకేనా అర్థమవుతుందా. సో మొత్తం 8 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. మనం 4 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో 4 నెంబర్స్ తర్వాత పాయింట్ అంటే 0. ఎందుకు సార్ ఇలా రాసుకుంటున్నారంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఇప్పుడు ఇది ఉందమ్మా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే డైరెక్ట్గా రాసేసాను అంతే. సో స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని 140 హోల్ స్క్వేర్గా రాసు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 140 కదా వచ్చేది. అందుకని డైరెక్ట్గా రాసేసాను అనమాట. ఇదంతా మళ్ళీ చేయకుండా దీన్ని ఇప్పుడు ఎడిషన్ చేసుకోవాలి. ఎడిషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో 140.00 వెంటనే ఇది రాసేస్తారు. దాని కింద రాయకూడదు. ఫస్ట్ పాయింట్ కింద పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ కింద పాయింట్ పెట్టుకుంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ 0 ఆ తర్వాత 14 మళ్ళీ పాయింట్ కింద పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్కి లెఫ్ట్ సైడ్ 0 ఆ తర్వాత 0014 ఇప్పుడు ఎడిషన్ చేసుకోవాలి. సో 4141.014 సో 140.1414 సో 140.1414 సో ఆప్షన్ బి. అంటే చూడడానికి ఎలా అనిపిస్తుంది ఇదేంతో చాలా కష్టంగా ఉంటుందేమో దాదాపుగా టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకుంటారు. కానీ మనకి స్క్వేర్ రూట్స్ వచ్చాయనుకోండి 196కి 14 అని తెలిస్తే చాలు వెంటనే 2 స్టెప్స్లోనే మనకి ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ 24 ప్రాబ్లం కూడా మీరు హోంవర్క్ చేయొచ్చు ఈజీగా. లేదా నేనే చెప్పేస్తాను ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో 144/1.44 ఈజ్ ఈక్వల్ టు 14.4/x. క్యాన్సిలేషన్ చూడండి ఇక్కడ 144 1s ఇక్కడ కూడా 144 1s అనుకోండి. సో 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 నెంబర్తో పాయింట్ పెట్టుకోండి. పాయింట్ ముందు ఏం లేకపోతే 0. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x ఇంటూ 1 ఏమవుతుంది x అవుతుంది. సో ఇది వెళ్ళి దీంతో మల్టిప్లై అవుతుంది. సో 1.44 అనేది 1తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అదేగా వచ్చేది. సో 144 పాయింట్ అనేది ఎలా పెట్టుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇదేమో 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. మొత్తం 3 నెంబర్స్ తర్వాత పాయింట్ 1 2 3.0 అయిపోయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 0.144. సో 0.144 ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా కూడా మల్టిప్లికేషన్ అనేది పెద్ద విద్య ఏం కాదు ఇక్కడ. సో ఇక్కడ ఏం చేశానంటే నేను 0.1 ఇంటూ 1.44 కావాలంటే మీరు చెక్ చేసుకోండి నార్మల్ స్టూడెంట్స్. నార్మల్గా డెసిమల్స్లో మల్టిప్లికేషన్ అనేది ఇబ్బంది ఏమి ఉండదు. పాయింట్ లేదు అనుకొని ఫస్ట్ మల్టిప్లికేషన్ అయితే చేసేసేయండి ఆన్సర్ వస్తుంది. వచ్చిన ఆన్సర్కి ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే అన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఇక్కడేమో 1 నెంబర్ తర్వాత మొత్తం 3 నెంబర్స్ తర్వాత పాయింట్. కాబట్టి వచ్చిన ఆన్సర్కి నేను 3 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాను. ముందు ఏం లేదంటే 0 పెట్టుకోవాలి. కాబట్టి ఆన్సర్ అనేది మనకి వచ్చేసింది. మీరు మాత్రము ఈ 22 ప్రాబ్లమ్ని ఖచ్చితంగా సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి. మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక ప్రాబ్లం అనేది హోంవర్క్ చేసి మనము కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసాము అంటే మనకి తప్పకుండా మంచి వేలో వెళ్తున్నాము అనేది ఒక ఇండికేషన్ అనమాట. సో ఇప్పుడుదా క్లాస్ విన్నావు కదా. సో తప్పకుండా స్టార్టింగ్లో చేయకపోయినా ఇప్పుడైనా కూడా మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా గ్రూప్ డీకి సంబంధించిన సిలబస్ అండ్ వాటికి సంబంధించి కంప్లీట్ టిప్స్ డీటెయిల్స్ కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. సో వీడియోని లైక్ చేయడం ఎవరైనా మర్చిపోయారు తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.